హలో అండి. ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి ఇవాళ వచ్చిన అప్డేట్స్ ఏంటో అన్నది న్యూస్ పేపర్లో క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తామని వీడియో చేశాను. ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి ఏలూరు పేపర్ అండి. సో ఇదేంటంటే ఖాళీలపై ఆరా అంటే ఏ డిస్టిక్కి ఎన్ని ఖాళీలు ఉన్నదనేది చూస్తున్నారంటే పరిశీలన చేస్తున్నారని వచ్చింది. అలాగే ఇంకో న్యూస్ పేపర్లో మనకు కాకినాడ న్యూస్ పేపర్లోనేమో మీకు 2 జిల్లాలకు కలిపి 1241 పోస్టులు ఉన్నాయి. సో దాంట్లో ఎస్సీటీలకి ఎంతమంది, ఎస్సీలకి ఎంతమంది, బయాలజీ వాళ్ళకి ఎంతమంది, సో అలాంటి విషయాలని పేపర్లో ఇచ్చారు. కానీ అక్కడ మెరిట్ లిస్ట్ అన్నది మీకు ఇవాళే రిలీజ్ అవుతుందని ఎక్కడా చెప్పలేదు. సో 2-3 రోజులు పట్టొచ్చండి రిలీజ్ అవ్వడానికి. సో వెయిట్ చేయడమే అనమాట. అలాగే నిన్న నేను పెట్టిన వీడియోస్కి చాలామంది కమెంట్ పెట్టారనమాట. మాకు మార్క్స్ తగ్గాయండి ఈ షిఫ్ట్కి అని అడుగుతున్నారు. అవి మార్క్స్ తగ్గడం అంటే నార్మలైజేషన్లో చాలామందికి మార్క్స్ కలవలేదు. ఒక షిఫ్ట్కి సేమ్ షిఫ్ట్లో ఇద్దరు రాసినా కానీ ఒకరికి 3 మార్క్స్ కలిసాయి, ఒకరికి 2 మార్క్స్ కలిసాయి. మరి అది వాళ్ళు ఏ విధంగా యాడ్ చేశారన్నది తెలియదు. కొంతమంది మార్క్స్ తగ్గాయి అంటే పాయింట్స్, దానికి రీజన్ ఏంటంటే కీ అనేది మార్చారు కదండి 2-3 సార్లు. మీరు ముందు కీ చూసుకొని ఉంటారు, అందులో మీకు ఇన్ని మార్క్స్ అని ఉంటాయి. సో తర్వాత కీ మార్చడం ద్వారా దాంట్లో మీకు క్వశ్చన్ చేంజ్ అవుతుంది కదా. సో అలా చేంజ్ అయినప్పుడు మీకు కొన్ని పాయింట్స్, అది హాఫ్ మార్క్ కదండి ఒక క్వశ్చన్ అనేది. సో అలా పాయింట్స్ తగ్గడం, కొంతమందికి పెరగడం అలా జరిగిందండి. కానీ నార్మలైజేషన్ వల్ల ఎవరికి మ్యాక్సిమం బెనిఫిట్ అయితే లేదని చెప్పుకోవచ్చు. అంటే నార్మల్గా ఏదో సిల్లీగా రాసిన వాళ్ళకి కూడా హయ్యర్ స్కోర్లోకి వెళ్ళిపోయారు. సీరియస్ యాస్పిరెంట్స్ ఏమో కొంతమంది కింద ఉండిపోయారు అనమాట. సో అదొక రకంగా చెప్పాలంటే మైనస్ లాగే చెప్పుకోవాలి. అంటే ఇవాళ అప్డేట్స్ ప్రకారం మనకి మెరిట్ లిస్ట్ అనేది ఒక 2-3 రోజులు పట్టొచ్చు. లేకపోతే ఎప్పుడు వస్తుందో అనేది కూడా మనం చెప్పలేమన్నమాట. సడన్గా అయితే రావచ్చండి. సో వస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే నేను వీడియో చేసి పెడతాను. ఇక మీకు ఎవరైనా డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటే ఎల్ఐసిలో జాబ్స్ పడ్డాయండి. న్యూ అప్డేట్ అనమాట. ఇలాంటి జాబ్స్ ఏమన్నా పడినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ చేయడానికి మీరు అందరూ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. కింద లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. అలాగే మీరు నాలెడ్జీ ఉన్న పర్సన్స్ కాబట్టి ఖచ్చితంగా మీ నాలెడ్జీ అనేది వేరే ఎగ్జామ్ కూడా మీరు ప్రిపేర్ అయితే దాంట్లో అయినా సక్సెస్ అవుతారండి ఖచ్చితంగా. సో మీకు మెరిట్ లిస్ట్ అంటే ఏంటి, ఫైనల్ లిస్ట్ ఎలా సెలెక్ట్ చేస్తారో అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చేసి క్లియర్గా పెడతాను. సో మీకు ఎవరికైనా డౌట్ ఉంటే దాని మీద కూడా చూదురు. కానీ ముందు మాత్రం ప్రజెంట్ అయితే పడే నోటిఫికేషన్స్కి అప్లై చేసుకొని దానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. జాబ్ వస్తే హ్యాపీనండి డిఎస్సిలో. ఒకవేళ మేబీ రాకపోతే అప్పుడు మీకు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా మీరు సక్సెస్ అవుతారు. ఇక మీకు వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.